తెలంగాణ బీజేపీ కీలక నేత చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర సంస్థాగత కార్యదర్శి చంద్రశేఖర్ తివారీకి ఫుట్బాల్ గిఫ్ట్ గా ఇచ్చారు. అనంతరం కొండా విశ్వేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్టీలో కొందరు వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కావాలని తనను టార్గెట్ చేసి తనతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైట్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. రైట్ దీపిక, బీజేపీ నుంచి చేవెళ్ల ఎంపీ ఉన్నటువంటి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన నిరసనను రాష్ట్ర నాయకత్వం పైన వ్యక్తం చేశారు. అయితే బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి చంద్రశేఖర్ తివారీకి ఆయన రాష్ట్ర కార్యాలయానికి బీజేపీ స్టేట్ ఆఫీస్ శ్యాంప్రసాద్ ముఖర్జీ భవానికి చేరుకొని ఆయన ఫుట్బాల్ గిఫ్ట్ ను అటు చంద్రశేఖర్ తివారీకి అందజేసినటువంటి పరిస్థితి ఉంది. పార్టీలో కొందరు నేతల వ్యవహార శైలి పైన ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పదే పదే ఆయన నియోజకవర్గంలో కావచ్చు, నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ జిల్లాల్లో కూడా పార్టీకి సంబంధించినటువంటి పార్టీ ఇన్ఛార్జీలు, అదేవిధంగా పార్టీ జిల్లా అధ్యక్షుల నుంచి నూతనంగా నియమించినటువంటి కార్యవర్గంలో కూడా పలువురు నేతలను మార్చాలంటూ ఆయన మొదటి నుంచి చెప్పుకొస్తున్నప్పటికీ కూడా తన మాటను రాష్ట్ర నాయకత్వం పెడచెవున పెట్టడంతో ఆయన నిరసన వ్యక్తం చేశారు. అందులో భాగంగానే ఆయన పలువురు నేతలకు బీజేపీ నూతన రథసారథి అయినటువంటి బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావుతో పాటుగానే చంద్రశేఖర్ తివారీకి, అదేవిధంగా రాష్ట్ర కోఆర్డినేటర్లకు కూడా దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ కూడా ఒకరి వద్దకు వెళ్తే తమ చేతుల్లో ఏం లేదు, మా ఇన్ఛార్జీల చేతుల్లో లేదంటే అధినాయకత్వం దగ్గర తేల్చుకోవాలంటూ కూడా మరో ఇతరుల వద్దకు వెళ్లాలంటూ కూడా సూచనలు చేస్తుండడంతో పదే పదే విసిగిపోయినటువంటి బీజేపీ ఎంపీ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ ఎంపీగా ఉన్నటువంటి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన నిరసనను వ్యక్తం చేస్తూ కూడా ఇవాళ బీజేపీ స్టేట్ ఆఫీస్ కు ఫుట్బాల్ ను తీసుకువచ్చి ఆయన నిరసన తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఆయన బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అటు బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా ఉన్న చంద్రశేఖర్ తివారీకి ఫుట్బాల్ గిఫ్ట్ గా ఇస్తూ తనను రాష్ట్ర నాయకత్వం, అదేవిధంగా ఉన్నటువంటి ఇన్ఛార్జీలు, ప్రధాన కార్యదర్శులు అందరూ కలిసి ఫుట్బాల్ లో ఆడుకుంటున్నారు అనేటటువంటి అర్థం వచ్చేలా విధంగా కూడా ఆయన ఆ గిఫ్ట్ను అందజేశారు. పదే పదే రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకువచ్చినా కానీ నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి అధ్యక్షులు కావచ్చు, నూతనంగా నియమించినటువంటి కార్యవర్గ కమిటీల్లో కూడా పలువురు నేతలను మార్పులు చేర్పులు చేయాలి, పలువురిని తొలగించాలని మొరపెట్టుకున్నప్పటికీ కూడా ఆయన మాటను ఏ ఒక్కరు కూడా పట్టించుకోకపోవడం, పెడచెవన పెట్టడం పైన కూడా ఆయన విసుగెత్తిపోయి అసంతృప్తిని ఈ విధంగా ఫుట్బాల్ లో ఆడుకుంటున్నారు, తనను ఒకరి వద్దకు వెళ్తే మరొకరి వద్దకు వెళ్ళాలి, పరిష్కారం అవుతుంది అనేది కూడా సూచిస్తున్న నేపథ్యంలో కూడా తనను ఫుట్బాల్ లో ఆడుకుంటున్నారని అర్థం వచ్చే విధంగా కూడా ఫుట్బాల్ ను బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి చంద్రశేఖర్ తివారీకి ఆయన ఫుట్బాల్ గిఫ్ట్ గా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీపిక. రైట్ రాజు, థ్యాంక్ యూ. భారత రక్షణ శాఖ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తూ 2 భారీ యుద్ధ నౌకలు నౌకాదళ అమ్ముల పొదిలో చేరాయి. నీలగిరి తరహా ఆధునిక యుద్ధ నౌకలలో కీలకమైన ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి సమర్థవంతమైన సాంకేతికతతో తయారై విశాఖపట్నం వేదికగా జాతికి అంకితమయ్యాయి. ఈ 2 యుద్ధ నౌకలు ప్రాజెక్టు 17 భాగంగా మల్టీ మిషన్ స్టెల్త్ ఫ్రీగేట్లుగా రూపుదిద్దుకున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ త్రిపాఠి ద్వారా కమిషనింగ్ చేశారు.
प्रधानमंत्री जी के नेतृत्व में हमारी सरकार ने भी यही समझा है और डिफेंस सेक्टर में रिसर्च एंड डेवलपमेंट को प्रायोरिटी दी है। पहले जो हाई टेक इक्विपमेंट सिर्फ गिने चुने देशों के पास थे, अब हम खुद उसे डिजाइन और मैन्युफैक्चर भी कर रहे हैं। आज हम एक फ्यूचरिस्टिक विजन के साथ अपनी आर्म्ड फोर्सेस को मजबूती प्रदान कर रहे हैं। यह आत्मनिर्भर भारत अभियान की बड़ी अचीवमेंट्स है, ऐसा मैं मानता हूं। आज हम अपनी आत्मनिर्भरता के ध्वज के तले सिर्फ लैंड, सी और स्काई को ही नहीं बल्कि स्पेस, साइबर स्पेस, इकोनॉमिक स्पेस और सोशल स्पेस को भी प्रोटेक्ट कर रहे हैं। आत्मनिर्भरता अब केवल एक स्लोगन नहीं है, यह एक ग्राउंड रियलिटी बन रही है और इससे हमारे साइंटिस्ट, हमारे सभी सेनाओं के अफसर और उसमें और हर व्यक्ति की मेहनत है जो दिन रात इसमें लगन के साथ काम कर रहे हैं। इसी कारण आज हम यह भी देख रहे हैं, कुछ साल पहले जो नाम को मुमकिन लगता था अब वह मुमकिन हो गया है। నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలోని ఏడీఏ కార్యాలయం ముందు రైతులు ఆందోళనకు దిగారు. యూరియా సప్లై చేయడం లేదని ధర్నా చేపట్టారు. నందికొట్కూరు ఎమ్మెల్యే గీతా జయసూర్య గ్రామమైన అల్లూరికి మాత్రం యూరియా లారీలు సప్లై చేస్తున్నారని, తమ గ్రామాలకు ఎందుకు సప్లై చేయడం లేదని నిరసనకు దిగారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి అన్నదాతలకు అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ బాచుపల్లి మహేంద్ర యూనివర్సిటీలో ఈగల్ టీం సోదాలు నిర్వహించింది. శ్రీ మారుతి కొరియర్ ద్వారా ఢిల్లీ నుండి డ్రగ్స్ సరఫరా అయినట్లు నిర్ధారించారు. అయితే నైజీరియల్ నిక్ నుంచి ఎండిఎంఏ కొనుగోలు చేసి పలు పబ్స్ లో విద్యార్థులు పార్టీ చేసుకున్నట్లు గుర్తించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ నోటీసులు ఇచ్చింది. మరిపెడ మండలం మల్లమ్మకుంట తండాకు చెందిన వృద్ధ రైతు యూరియా కోసం క్యూ లైన్ లో నిలబడి సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో వృద్ధ రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. రైతు యూరియా కోసం గాయపడిన ఘటనకు స్పందించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కలెక్టర్ తో పాటు డిపిఆర్ఓకి నోటీసులు ఇచ్చింది. రాష్ట్రంలో యూరియా కోసం నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో కలెక్టర్ కు మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.
రైట్. ప్రపంచంలో అమ్మ ప్రేమను మించిన సంపద ఏమీ లేదు. అది మనుషులకైనా పశుపక్షాదులకైనా. తన పిల్లల్ని 100 మందిలో ఉన్నా సరే తల్లి గుర్తిస్తుంది. ప్రేమ, అనుబంధం, ఆప్యాయత అనే బంధాలు మనుషుల మధ్యనే ఉంటాయనుకోవడం తప్పు. మనుషుల కంటే స్వచ్ఛంగా, కల్మషరహితంగా జంతువుల మధ్యనే ఆ బంధాలు ఎక్కువగా ఉంటాయి. ఇందుకు ఉదాహరణే వికారాబాద్ లో జరిగిన ఓ ఘటన. ప్రేమ, అనుబంధం, ఆప్యాయత అనే బంధాల మనుషుల మధ్యనే ఉంటాయనుకోవడం తప్పు. సాధారణంగా అందరూ కుక్కలను విశ్వాసానికి ప్రతీకగా భావిస్తారు. కానీ కుక్కల తరహాలోనే ఓ రైతు కుటుంబంపై ఆవు ముందు మనుషుల ప్రేమ కూడా తక్కువే అని అనిపిస్తుంది. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం గుంతబాష్పల్లి గ్రామంలో మనుషుల కంటే స్వచ్ఛంగా, కల్మషరహితంగా ఉండే ఓ కుటుంబం ఉంది. ఆవు లేత దూడల మధ్యనే ఆ రైతు దస్తప్ప గౌడ్ అనే వ్యక్తి కుటుంబం నివసిస్తోంది. ఆ రైతు కుటుంబంలో ఓ మనిషిలా ఆవు, దూడలు కలిసిమెలిసి ఉంటాయి. పిల్లలు చదువుకునేటప్పుడు ఇబ్బంది పెట్టకుండా పిల్లల పక్కనొచ్చి పడుకుంటాయి. ఆ రైతు కుటుంబ సభ్యులు చాపపై నిద్రిస్తున్న సమయంలోనూ వారి మధ్యనే వచ్చి వారితో కలిసి నిద్రిస్తాయి. పిల్లలు అమ్మ పాలు తాగే మాదిరిగా ఆవుకు కూడా తాగుతున్నారు. ఆ రైతు కుటుంబం సైతం ఆవును అంతే ప్రేమగా చూసుకుంటుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆవుకు రైతు కుటుంబం మధ్య ఉన్న ఆప్యాయతకు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో వినాయక చవితికి భారీ విగ్రహాలు కనువిందు చేస్తున్నాయి. 126 అడుగుల భారీ విగ్రహాన్ని అనకాపల్లిలో ఏర్పాటు చేశారు. గాజువాకలో 1,00,000 చీరలతో భారీ గణపతి కొలువుదీరనున్నాడు. ఇక మరో చోట భారీ లంబోదరుడు దర్శనమిచ్చేందుకు రెడీగా ఉన్నాడు. ఇప్పటికే వాడవాడలో వినాయకుడు పూజలు అందుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. చవితి పూజ కోసం పళ్ళు, పూలను సిద్ధం చేశారు వ్యాపారులు. రేట్లు ఎక్కువగా ఉన్నా ప్రజలు భారీగా కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లో వర్షాలు సాధారణంగా మంచు, వర్షం రెండింటి రూపంలో కురుస్తాయి. జమ్మూ కాశ్మీర్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు ఆ రాష్ట్రాన్ని అతలకుతలం చేశాయి. కుంభవృష్టి కారణంగా దోడా జిల్లాలో 4 దుర్మరణం చెందగా పలు ఆస్తులు ధ్వంసమయ్యాయి. 2 వ్యక్తులు తమ ఇళ్లు కూలిపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. మరో 2 ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయి మరణించారు. అసాధారణ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు నదీ తీరాలకు దూరంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని జిల్లా యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడుతుండటంతో రాష్ట్రంలోని పలు ముఖ్యమైన రహదారులు మూసుకుపోయాయి. దోడా, కిష్యార్లను కలిపే NH-244 మార్గంలో రహదారి తెగిపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. శ్రీనగర్ జమ్మూ జాతీయ రహదారి కూడా రాళ్లు దొల్లడంతో మూతపడింది. పర్యాటక ప్రాంతమైన వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే మార్గంలో కొండ చర్యలు విరిగిపడి యాత్ర తాత్కాలికంగా నిలిచిపోయింది. బంగాళాఖాతంలో అల్పపీడనంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వర్షాలపై హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లాలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. సహాయక చర్యలకు NDRF, NCRF బృందాలు సిద్ధంగా ఉండాలని మంత్రి అనిత సూచించారు.
బంగాళాఖాతంలో అల్పపీడనంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వర్షాలపై హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. సహాయ చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిద్ధంగా ఉండాలని మంత్రి అనిత సూచించారు.